నమస్తే, శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు, సైదాపురంలో నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్, పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి సభకు తరలిన నేతలు. గూడూరు, రాపూరు, సైదాపురం ప్రాంతాల నుండి తిరుపతిలోని దామినేడు వద్ద కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు వేర్వేరుగా బయలుదేరిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఎఫ్డీఆర్ పనుల్లో టీడీపీ భారీ అవినీతి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఎఫ్డీఆర్ కింద చేపట్టిన చెరువు, ఇతర పనులు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ నెల 24వ తేదీ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, సభ్యులు. చంద్రబాబు అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కి 2 ఏళ్లు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ ఆరోపించారు. గూడూరు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ మేరగ మురళీధర్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పురవీధుల్లో ర్యాలీ కొనసాగింది. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు వారి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన బాండ్లు కేవలం చలి కాచుకోవడానికే తప్ప ఎందుకు పనికిరావని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసం ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని, చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, నిరసన ఎంత ఉందో చెప్పేందుకు మహిళలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని ఆయన మాట్లాడారు. గూడూరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ అన్ని విషయాలు చెప్పారు. ఈ ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత విమర్శించాలి లేదా లోటుపాట్లు ఎత్తు చూపించాలంటే 2 రోజులు పడుతుంది. అందరూ క్లుప్తంగా మాట్లాడారు. అవన్నీ మాట్లాడుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలు అభూత కల్పన వస్తానే, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తానే వేలాదిగా పోస్టులు ఇస్తామని మాట్లాడారు. మెగా డిఎస్సి పెడతానని మాట్లాడారు. మరి లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి 9,000 అయింది, అది కూడా 6,000 చేశారు. దాంట్లో ఎంత అవినీతి. ఒక్క విషయం మనం స్పష్టంగా వేరే చేసుకుంటే చాలు, అన్నింటినీ కూడా గమనించిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లాగానే సచివాలయంలో పోస్టులు 1,00,000 మందికి ఇచ్చారు. ఎక్కడైనా అవినీతి జరిగిందా? ఈరోజు టీచర్లు మరి రిక్రూట్మెంట్ చేయగానే, డిఆర్సీ ద్వారా రిక్రూట్ చేయగానే ఎంత అవినీతి వెలువలుతుంది. ఎక్కడ పెట్టినా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఏకపారేసింది. ఏమంటే స్పోర్ట్స్ ఖాతాలో అనర్హుల్ని తీసుకొచ్చి స్పోర్ట్స్ ఖాతాలో రిక్రూట్ చేశారు. అదే రకంగా మెరిట్లో లోపభూయిష్టాలు. ఈ రకమైన వాతావరణంలో వాళ్ళ సొంత మనుషులకి గవర్నమెంటే తప్పు చేస్తే, కంచె చేయనమేస్తే ఏ రకంగా పరిపాలన సాగాలి? ఇది అందరికీ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంత దుర్మార్గం ఇంత గతంలో ఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు అంతా వేరే చేసుకొని గమనిస్తున్నారు. 1995 నుంచే స్టార్ట్ అయింది ఈ సంస్కృతి. ఎవరు అధికారంలో వాళ్ళు ఉంటే, ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలో ఉంటే లోపభూయిష్టంగా తయారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేశాడు. ఎక్కడైనా ఏలెత్తి చూపించగలుగుతారా? నేను మళ్ళా గుర్తు చేస్తాను, సచివాలయం ఎంత గొప్పగా జరిగింది. 1,00,000 మందికి ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు ఏదో ఆశాజనకంగా ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే పారదర్శకంగా ఉద్యోగాలు వస్తాయని ఆశించే పరిస్థితి పోయింది. దిక్కులు చూస్తున్నారు, అన్యాయం అయిపోయినారు. అందుకే మీ అందరంగా నిరసనగా చేస్తున్నాం. అందరూ మా వాళ్ళంతా మాట్లాడారు. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని మరి సవినయంగా తెలియజేసుకుంటున్నా, ఒక రకంగా హెచ్చరిస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజులు ఎండగడతాం.
ఈ కార్యక్రమంలో ఎస్సీసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, నియోజకవర్గ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి విమర్శించారు. వైకాపా ఆధ్వర్యంలో సైదాపురంలో నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సైదాపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను సక్రమంగా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వచ్చేది మా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వెంకటగిరి నుంచి పోటీ చేసేది నేనేనని, వదంతులను ఎవరు నమ్మొద్దని ఆయన వివరించారు. అన్నం ఉడికిందా అంటే ప్రతి మెతుకు చూడనక్కర్లా, కానీ కొంచెం సమయం ఇవ్వాలా. 6 నెలలు చూశారు, సంవత్సరం చూశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మళ్ళా మోసపోయాం, ఆయన వల్ల పడ్డాం అని గుర్తించారు. ఇది వరకు బయటకు వచ్చి మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరు మారింది. ఎవరన్నా ఇలా బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడుతుంది. సొంత భూమిని కూడా ఆక్రమించుకుంది, ఇబ్బందులు పెడుతున్నారు. ఇది నోరు తెరవకుండా సమయం కోసం వేచి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు వచ్చి సింగిల్గా ప్రజల తరఫున మనం ఉన్నాము అని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చినప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ 175 నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీ జరపండి అని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురం మండలంలో మేము ఈ నిరసన ర్యాలీ చేయటం జరిగింది. అన్ని మండలాల నుంచి వచ్చారు నాయకులు, మీరే చూశారు. మీరు విలేకరులు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆల్ పార్టీ యాక్సెస్ ఉంది మీకు. అన్ని దగ్గరలో పోతారు, అందరినీ ప్రశ్నిస్తారు. ఆరంభం ముందరే చెప్పిన, ప్రశ్నలు వేయండి, నేను జవాబు ఇస్తాను. భయపడే వాళ్ళం కాదు, దానికి పారిపోయే వాళ్ళం కాదు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్, నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత, నాయకులు శివకుమార్, వరప్రసాద్, సుబ్బారెడ్డి, చిరంజీవి, దయాకర్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎఫ్డీఆర్ పనుల్లో టీడీపీ భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో చేపట్టిన పనులు ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఎఫ్డీఆర్ కింద చేపట్టిన పనులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పనులు జరిగిన తీరును స్థానికులు, నాయకులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా వచ్చిన 2 తుఫాన్లతో దెబ్బతిన్న చెరువు కట్ట పనులకు నెల్లూరు సెంట్రల్ డివిజన్ కింద 115 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. వీటికి టెండర్ పిలవకుండా టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు నామినేషన్ పద్ధతిలో పనులను నాయకులకు ఇస్తున్నారని తెలిపారు. ఉపాధి కింద చేసే పనులు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి మిషన్లు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అక్కంపేట చెరువులో పనులు చేయడం ద్వారా చెరువు రివిట్మెంట్, సోమశిల డ్యాం అప్రాస్ దెబ్బతిందన్నారు. స్వయంగా చంద్రబాబు పరిశీలించి నిధులు మంజూరు చేశారని, కానీ బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆగిపోయాయని ఆయన వివరించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మొనబోలు మండలం అక్కంపేట గ్రామానికి ఇరిగేషన్ పనులు పరిశీలనలో భాగంగా రావడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క ఎఫ్డీఆర్ ఎప్పటి వరకు ఇది 10-25
మోంతా తుఫాన్ వచ్చినటువంటి వర్కులు అయితేనేమి, అదేవిధంగా దాని తర్వాత దిత్వా తుఫాన్ ఒకటి వచ్చింది. మొత్తం మీద ఈ జిల్లాలో ఒక ఎఫ్డిఆర్లకు సంబంధించి కావచ్చు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించినటువంటి వర్కులకి తాలూకా దాదాపుగా 115 కోట్లకి నెల్లూరు సెంట్రల్ డివిజన్ కింద వర్కులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఎఫ్డిఆర్లు కానీ ఏదైనా కానీ 5 లక్షలకు మించినటువంటి వర్కులన్నీ కూడా టెండర్కి పిలిచేటటువంటి పరిస్థితి. అది కాస్త తుంగలో దొక్కి ఒక మెమో తీసుకొచ్చి, ఈ మెమో ఏంటంటే ఎఫ్డిఆర్లు ఓఎండ్ఎంలు కూడా తెలుగుదేశం కార్యకర్తలకి 10 లక్షల వరకు కట్టబెట్టచ్చు అని చెప్పి టెండర్లకు రావాల్సినటువంటి ఆ నిబంధనలు కూడా తుంగలో దొక్కి ప్రతి వర్కును కూడా ముక్కలు చేయడం, 20 లక్షలు ఉండే వర్కుని 9,75,000, 9,75,000 అంటే ఈ విధంగా చేసి తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పంచిపెడుతుందో ఒకసారి ఆలోచించమంటున్నా. కాబట్టి టెండర్లకు వస్తే ఎవరన్నా కాంపిటేటర్లు వచ్చి టెండర్లు వేసే దానికి లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే RRRకి సంబంధించినటువంటి వర్కులు ఈ నెల్లూరు జిల్లా సెంట్రల్ డివిజన్లో టెండర్లకు వచ్చాయి. టెండర్లకు వచ్చినప్పుడు టెండర్లు స్వయాన మేమే కొన్ని వర్కులకి టెండర్ వేస్తే ఆ మండల నాయకులు లేదనుకుంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించేటటువంటి పరిస్థితి. కాబట్టి టెండర్లకు వచ్చిన వర్కులను టెండర్లకే నీయకుండా ఈ విధంగా 115 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎఫ్డిఆర్ వర్కులను కూడా 10 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో ముక్కలు చేసి తెలుగుదేశం నాయకులకి ఏ విధంగా కట్టబెడుతున్నారు చూడండి. ఇకపోతే ప్రాధాన్యతకు సంబంధించి ఈరోజు నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, కలెక్టర్ గారిని అడుగుతున్నా. సోమశిల అనేది మనకి ఎంత ముఖ్యమో, ఈ జిల్లాకి సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టు యొక్క ఎప్రాను మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయాన పరిశీలించి ఆ వర్క్ శాంక్షన్ చేస్తే ఈరోజు ఆ వర్క్కి బిల్లులు. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాసులు రెడ్డి, తాటపురెడ్డి సతీష్, పూన్ల శ్రీహరిరెడ్డి, రామకృష్ణారెడ్డి, బల్లాహరి, ఇర్ఫాన్, సుధీర్, మల్లికార్జున రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభకు గూడూరు పట్టణం నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. గూడూరు సమీపంలోని జాతీయ రహదారి నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మునిగిరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రనీల్, నయీం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తిరుపతి సమీపంలో విజయోత్సవ సభ. ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేసే దిశగా ఎంత విజయం సాధించింది. సూపర్ 6లో భాగంగా ఈరోజు ఇప్పటికే 2 సంవత్సరాల్లోనే 5 పథకాలను ఇప్పటికే అమలు చేశారు. ఉచిత బస్సు అయితేమి, గ్యాస్ సిలిండర్లు అయితేమి, పెన్షన్లు అయితేమి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు, 26 లక్షల కోట్ల రూపాయల నిధులను పెట్టుబడుల రూపంలో ఆంధ్రప్రదేశ్కి రప్పించడం జరిగింది. అలాగే రాజధాని డెవలప్మెంట్ అయితేమి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలు అయితేమి, అన్ని రకాలుగా కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. ముఖ్యంగా మా నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఈ కూటమి సభ జరగబోతుంది. ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం ఆ సభను విజయవంతం చేసేదానికి బయలుదేరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఈ యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఆయన పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్న అభివృద్ధితో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది. కావున ఈరోజు ఈ సభ విజయవంతమయ్యేదానికి గూడూరు నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు అందరం బయలుదేరి మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందుకు తీసుకెళ్లి ఈరోజు మన నెల్లూరు జిల్లా తిరుపతిలో తిరుపతి జిల్లాలోనే ఈ అంత ఘనంగా మీటింగ్ జరగడం చాలా ఆనందం ఉంది. గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా ఆనందం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చేసిన అవినీతి తరం కొట్టి ఈ రోజు 2 సంవత్సరాలు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లిన ఈ ప్రభుత్వంలో మన అభివృద్ధికి ముందు తీసుకుంది పవన్ కళ్యాణ్ గారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన విజయోత్సవ బహిరంగ సభకు సైదాపురం మండలం నుండి సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్య రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. సుమారు 300 మంది కార్లు, 2 బస్సుల్లో ర్యాలీతో తిరుపతికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, కేపీ రాజు, సురేంద్ర శ్రీనివాసులు నాయుడు, రమణయ్య నాయుడు, హర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, భాస్కర్ నాయుడు, రాజేష్ రాజు, రవీంద్రరాజు, వెంకటకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
లోకేష్ బాబు గారి నాయకత్వం ఐక్యం జై శ్రీరామ్ తెలుగుదేశం ఐక్యత తెలుగుదేశం ఐక్యత లోకేష్ బాబు గారి నాయకత్వం రామకృష్ణ గారి నాయకత్వం ఐక్యత తెలుగుదేశం పార్టీ ఐక్యత 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 పార్టీ ఐక్యత లోకేష్ బాబు గారి రామకృష్ణ గారి నాయకత్వం జై సైకిల్ లోకేష్ బాబు గారి నాయకత్వం. వచ్చే నెల 4వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 28వ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై పాలక మండలి సభ్యులతో కలిసి ఆలయ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు దేవాలయాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పేపల్ల అమరయ్య నాయుడు, మంగళపూర్ గోపాల్, పర్వతాల నాగేంద్ర, మునికోటేశ్వర రెడ్డి, అర్చకులు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్డీఏ భారీ బహిరంగ సభకు రాపూర్ మండలం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా తరలి వెళ్లారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి మరియు క్లస్టర్ 4 ఇన్ఛార్జ్ తిక్కమనేని ప్రసాద్ నాయుడు నేతృత్వంలో వాహన శ్రేణితో బయలుదేరి వెళ్లారు. అనంతరం ప్రసాద్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సుమారు 2 ఎకరాల 75 సెంట్ల భూమిని శ్మశాన వాటికకు గతంలో పంచాయతీ ద్వారా తీర్మానం చేసి కేటాయించారని పలువురు నాయకులు తెలిపారు. అక్కంపేట గ్రామంలో పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి నాయకుల్లో కొందరు ఆ భూమిలో జేసీబీలు పెట్టి పనులు చేస్తున్నారని తెలిపారు. వారి సొంత ఆస్తుల్లాగా చదును చేస్తున్నారని, ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పనులు ఆపించారన్నారు. ఈ విషయమే అధికారులు విచారించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని శ్మశాన స్థలాన్ని వారికి అబంధ హస్తాల నుంచి కాపాడాలని వారు కోరారు. రెండు ఎకరాల 75 సెంట్లు శ్మశానం హిందూ శ్మశానంగా ఉంది. గతంలో నుంచి దీనికి దారులు లేకుంటే ఆక్రమణకు గురై 4 సెంట్లు కూడా లేకుండా ఆక్రమణకు గురై ఉంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి సర్పంచ్గా అయినప్పుడు ఆక్రమణలన్నీ తొలగించి సిమెంట్ రోడ్లు వేసి ఇక్కడ అంతా ఫినిషింగ్ తీసి దీన్ని అంతా డెవలప్ చేసి ఇదో పహరీ గోడ కట్టి ఇదంతా డెవలప్ చేసి దీన్ని
శ్మశానంగా పంచాయతీ ఆస్తి కాబట్టి పంచాయతీకి సంబంధించింది ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇక్కడున్న ఈ లోకల్గా ఇప్పుడున్న నాయకులు దీంట్లో కూటమి నాయకులు దీంట్లో వచ్చి ఆకరించుకొని ఇదిగో ఈ విధంగా తొలగించేసి ఏ అనుమతి వాళ్ళకి లేకుండా దీంట్లో దౌర్జన్యంతో వచ్చి ఒళ్ళు పెట్టి సదరపెట్టి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారో జనాలకు అందరికీ ఆందోళనగా ఉంది. వాళ్ళు చేసే పని ఇక్కడికి వచ్చి మునిగి నీళ్ళు దాగిపోతాయి. ఇది ఊళ్ళో నీళ్ళు ఎన్ని వస్తుంటాయి, పోతుంటాయి, నీళ్ళు తాగుతుంటాయి. ఈ పని చేస్తే పశువులు యాడ్ చేయాలా, నేను నీళ్ళు ఏం చేయాలా? కొత్త చచ్చిపోయా ఇట్లా పని గురించి చేస్తారా? ఎవరైనా చేస్తారు ఈ పని. ఇట్లా పని చేస్తే మేము బాధపడుతున్నాం. మన మామ చచ్చిపోయిన రోజు ఏ ముంచు పోసినాం. వాళ్ళు ఉండేవాళ్ళు మహారాజులు అంత ఇల్లుపాటలు తీసుకుంటారు, మేమాలు తీసుకుంటారు. మేమేం చేయాలా చెప్పు? ఇక్కడ పని గురించి చేస్తారా? చూడండి సార్ మనం చెప్పాడు ఈ పని చెప్పినా చెప్పాలా? నేను అడతాను చదవమని అడతాను. ఏమైనా ఈ పని చేయమని అడతా. కానీ దీనైనా మాకు మాకు ఇది ఏందనేది మాకు అర్థం కాక మేము అడిగితే సమాధానాలు లేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్తారు. అంత గుడికి అంటారు, అంత బడికి అంటారు. ఇది గుడులకి బడులకి ఇచ్చేదానికి కాదు కదా. ఇది శ్మశానం లేక కొన్ని ఊర్లలో అల్లాడుతూ ఉంటే శ్మశానాన్ని సదరపెట్టి గుళ్ళకి ఇచ్చేది ఏందనేది మా ఆందోళన. ఇది ఏంటంటే ఈశాన్యం మూట గ్రామానికి ఈశాన్యం మంచిదని అన్నీ ఉండించుకున్నాము. ఇప్పుడు దీన్ని పెద్దల రోజుల నుంచి ఉంది. ఇది ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఏమీ లేకుండా గత 2 రోజుల నుంచి కొక్కు లైన్లు జేసీబీలు పెట్టి సదర పెట్టడం. అందువల్ల మాకు ఈ హిందువుల శ్మశానం మీద పెద్దలు కొనబడింది. దీన్ని ఎవరికి ఎలాంటి అనుమతి లేకుండా, పంచాయతీ అనుమతి లేకుండా, ఎంఆర్ఓలు రెవెన్యూ అనుమతి లేకుండా ఈ ఓటాలు చేయడం ఆందోళనగా ఉంది. ప్రజలందరూ వచ్చి దీన్ని ఏదో ఒకటి మమ్మల్ని కోరుతున్నారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటున్నారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 14,029 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,12,232 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,45,800 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 253 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు సైదాపురంలో నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరగం మురళీధర్, పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తిరుపతి సభకు తరలిన నేతలు. గూడూరు, రాపూరు, సైదాపురం ప్రాంతాల నుండి తిరుపతిలోని దామినేడు వద్ద కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు వేర్వేరుగా బయలుదేరిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఎఫ్డీఆర్ పనుల్లో టీడీపీ భారీ అవినీతి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఎఫ్డీఆర్ కింద చేపట్టిన చెరువు, ఇతర పనులు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ నెల 24వ తేదీ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.